ఈరోజు కపిలేశ్వరపురం లో పీపీసీలో ధాన్య కొనుగోలు కేంద్రానికి విజిట్ చేయడం జరిగింది. ఈ ధాన్య కొనుగోలు కేంద్రంలో గోని సంచులు ఎలా ఉంది, దాని నాణ్యత కూడా పరిశీలించడం జరిగింది. నాణ్యత చాలా బాగానే ఉంది. సో మన బృందం కూడాను ధాన్య కొనుగోలుకి చాలా సిద్ధంగా ఉంది. సో రైతులకి వాళ్ళు కోత వచ్చే మేరకు వెంటనే దాన్ని మిల్స్కి పంపించడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. రైతులకి రెండు విజ్ఞప్తులు ఉన్నాయి. ఒకటేమంటే మీరు ఏది ధాన్యం ఉన్నా కూడా దయచేసి నేరుగా మిల్లుకు పంపించకుండా మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టాఫ్ దృష్టిలో పెట్టే పంపించండి. మీరు నేరుగా మిల్లుకి తోలేసి తర్వాత దాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి అంటే అది కొంచెం ఇబ్బందికరం అవుతుంది. సో అదొక రిక్వెస్ట్. రెండో విన్నపం ఏమి అంటే మనకు కొన్ని చోట్ల కోతకి రాని వరిని మెషిన్ వచ్చింది అని కోసేస్తున్నారు. దానివల్ల నాణ్యత లేని వరి వచ్చేది అక్కడక్కడ కనిపిస్తా ఉంది. అది ఖచ్చితంగా చేయొద్దు. ఎందుకంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. యాక్చువల్లీ మీకు మళ్లీ మిషన్ వస్తుందా లేదా అనే అపోహ ఉంటే మిషన్ విలేజ్ నుంచి వెళ్లిన తర్వాత మళ్లీ విలేజ్ కి తెప్పించి కావాలంటే మేమే మిషన్ మళ్లీ పెట్టిస్తాము. కోతకి రాని వరిని మాత్రం దయచేసి కోయొద్దు అని కోరుకుంటున్నాను.